రైట్, బాలాపూర్ ఉత్సవ కమిటీ చైర్మన్ నిరంజన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వేలంపాట ఎలా జరగబోతుంది, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిరంజన్ రెడ్డి గారు నమస్కారం. నమస్కారం. మొత్తంగా చూస్తున్నాం బాలాపూర్ లడ్డూకి సంబంధించి ఈసారి కూడా ఉత్కంఠ నెలకొంది. సో ఎంతవరకు ఆ ధర పలకబోతుంది, అదేవిధంగా ఆ ప్రసాదాన్ని ఎవరు చేజిక్కించుకోబోతున్నారా అని ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముందు ఆ లడ్డూ మహత్యం గురించి ఏం చెప్తారు? అంటే ఫస్ట్ ప్రపంచంలో మొట్టమొదటిగా బాలాపూర్ అంటేనే వినాయకుడు తర్వాత బాలాపూర్ వినాయకుడు చేతుల లడ్డు అండి. ఫస్ట్ 94లో ఈ లడ్డు యాక్షన్ నిర్వహించడం జరిగింది. ఫస్ట్ టైం కొలన్ మోహన్ రెడ్డి ఈ లడ్డు దక్కించుకోవడం జరిగింది 450 రూపాయలకి. గత సంవత్సరం 30 లక్షల 1,000కి ఈ లడ్డు కొలన్ శంకరెడ్డి లడ్డు తీసుకోవడం జరిగింది. ఈ లడ్డు కొన్న వారికి చేసిన బిజినెస్లో డెవలప్మెంట్ కానీ, వ్యవసాయదారులు అయితే అధిక దిగుబడి, రాజకీయంగా ఉన్నవారు రాజకీయంగా ఎదగడం ఉండడం వల్ల ఈ లడ్డు కొనడానికి చాలామంది ముందుకు రావడం జరుగుతుందండి. ఈ లడ్డు వచ్చిన అమౌంట్ కూడా ఇప్పటివరకు 1,64,00,000 వివిధ ఆలయాలకు కానీ, ఆలయాల అభివృద్ధికి కానీ, గవర్నమెంట్ స్కూల్కి కానీ, సీసీ కెమెరాస్కి కానీ, ఈ షెడ్డుకున్న ముందుగా ఒక 120 యాడ్స్ ఉండే భక్తులకు ఇబ్బంది ఇది ఉందని చెప్పేసి దాన్ని కూడా తీసుకోవడం జరిగిందండి. ఇప్పటివరకు 1,64,00,000 ఇప్పటివరకు ఖర్చు చేయడం జరిగిందండి. సార్ చూస్తున్నాం అంటే మహిమాన్విత ప్రసాదాన్ని చాలామంది చేజిక్కించుకోవడానికి పోటీ పడుతూ ఉంటారు. ఈసారి ఎంతమంది యాక్షన్లో పాల్గొనే అవకాశం ఉంది, కండిషన్స్ ఏం పెట్టారు? అంటే టోటల్గా 7 మెంబర్స్ ఇక్కడ లడ్డు యాక్షన్లో పాల్గొంటున్నారండి. గత సంవత్సరం వెళ్ళిన అమౌంట్ని ఈ సంవత్సరం ముందు రోజే మాకు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు 7 మెంబర్స్ ఈ లడ్డు అమౌంట్ మాకు డిపాజిట్ చేయడం జరిగిందండి. ఈరోజు ఆ 7 మెంబర్స్ ఈ లడ్డు యాక్షన్లో పాల్గొనడం జరుగుతుంది. సార్ మొత్తంగా ఆ 7 మెంబర్స్ యాక్షన్లో పాల్గొంటారు. ఎంతసేపట్లో ఈ యాక్షన్ అనేది ప్రారంభం అవబోతుంది? తర్వాత అంటే ఇప్పుడు వినాయకుడిని క్రేన్ పైకి తరలిస్తున్నారు. సో ఎంతసేపట్లో ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుందని? అంటే ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే పూజ నిర్వహించుకోవడం జరిగిందండి. పూజ అనంతరం ఇప్పుడు వినాయక సాగర్కి భజన తాళమేళాలతో బయలుదేరతాడు వినాయకుడు. 9:30 వరకు ఇక్కడ మనకు బుడ్రాయి రావడం జరుగుతుంది. 9:30 to 10 ఇక్కడ లడ్డు యాక్షన్ నిర్వహించడం జరుగుతుంది. 10:30 to 11 ఇక్కడ షిఫ్టింగ్ DC-M to ట్రక్ చేంజింగ్ ఉంటుంది గణేశుడు. ఆయన 11 o'clock ఇక్కడ వినాయక సాగర్కి బయలుదేరుతున్నాడు వినాయకుడు. రైట్, మొత్తంగా ఈసారి కూడా ఆ మహిమాన్విత ప్రసాదాన్ని దక్కించుకునేందుకైతే భక్తులు భారీగా తరలి వచ్చారు. ఈసారి ఆక్షన్లో 7 పాల్గొన్నట్టుగా కూడా మనకు నిరంజన్ రెడ్డి గారు చెప్తున్నారు. మరి కాసేపట్లోనే అంటే 9 to 9:30 మధ్య ఈ వేలాన్ని నిర్వహించేందుకు ఇక్కడ ఉత్సవ కమిటీ అయితే అన్ని ఏర్పాట్లు చేసింది. మరి కాసేపట్లోనే గణేశుడు ఊరిలో శోభాయాత్ర నిర్వహించుకొని బొడ్రాయి వద్దకు చేరుకుంటాడు. ఆ బొడ్రాయి వద్దకు చేరుకున్న తర్వాత వేలంపాట నిర్వహించబోతున్నారు. ఈ వేలంపాటపై అయితే తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి. బాలాపూర్ లడ్డూని ఈసారి ఎవరు చేజిక్కించుకోబోతున్నారు, ఎంతకు చేజిక్కించుకోబోతున్నారు అనేది మాత్రం ఆసక్తి నెలకొంది. మరి కాసేపట్లోనే ఆ మహిమాన్విత వినాయకుడి చేతిలోని ప్రసాదాన్ని ఎవరు కైవసం చేసుకుంటారో తెలిసే అవకాశం ఉంది. ఇక బాలాపూరే కాదు, ఖైరతాబాద్ కానివ్వండి, హైదరాబాద్కు సంబంధించి ప్రతి గణేష్ మండపాల నుంచి వినాయకులు బయలుదేరిపోయారు. గణేష్ నిమజ్జనానికి హుస్సేన్ సాగర్ వైపు బారులు తీరుతున్న పరిస్థితి. మినిట్ టు మినిట్ ఐ న్యూస్ మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటుంది. సో ఇది బాలాపూర్ నుంచి మనకు అందుతున్న లేటెస్ట్ అప్డేట్.